దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. అపజయాల మార్గములో జయధ్వజమైతివే, అంధకార వేళలో తేజో కిరణమై. నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా. అందరం పాడదామా? నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారం. మరలా నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా. మరొకసారి నా ప్రాణానికే ఆధారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన విడిపోని ప్రియనేస్తమా. యేసయ్యా యేసయ్యా, ఒక్క క్షణమైన నన్ను విడువని ప్రియనేస్తమా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా. ఒకసారి అందరూ మన రెండు చేతుల పైకి నాతో కలిసి చెప్పండి ఈ మాట అందరూ. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. గట్టిగా నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన విడిపోని ప్రియనేస్తమా. ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. గట్టిగా ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. అపజయాల మార్గములో జయధ్వజమైతివే, అంధకార వేళలో తేజో కిరణమై. నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా. నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవే. ఆమేన్. హల్లెలూయా. అందరు రెండు చేతులు ఊపుతూ బిగ్గరగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మూడవ రాత్రి మనం ఆశించినట్లు దైవజనులు జాన్ వెస్లీ అన్నగారిని దేవుడు మన మధ్యకు క్షేమంగా తీసుకుని వచ్చారు. ఈ రాత్రి చక్కటి దేవుని మాటలు పాటలు మనం వినబోతూ ఉన్నాం. మీ అందరికి ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే మన పితరులు చాలామంది, మన పూర్వీకులు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మనం చూస్తే వారు ఒక జాము సేపు ఆరాధిస్తే, ఒక జాము సేపు ధర్మశాస్త్రాన్ని ధ్యానించారట. ఒకసారి అందరు ఈ మాట చెప్పండి. ఒక జాము సేపు ఆరాధిస్తే, ఒక జాము సేపు ధర్మశాస్త్రాన్ని ధ్యానించారు.
అంటే ఆరాధన ఎంతసేపో ధర్మశాస్త్రము కూడా అంతసేపు. ఇప్పుడు సహజంగా మనం 7 గంటలకు పాటలు ప్రారంభించి 9 గంటల దాకా పాటలు పాడి 9:30 10 గంటలకల్లా ప్రసంగం అయిపోవాలంటే కుదరదు. 2 సమపాలలో జరగాలి. అర్థమైతే చేయెత్తు స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను చెప్పిన మాట వ్యర్థం కాలేదు అనుకుంటాను. మీరు అట్ట సీరియస్గా చూస్తే చెప్పిన మాట వ్యర్థమేమో అనుకుంటాను. ఈ రాత్రి ఇప్పటి వరకు ఒక 2 గంటల పాటు మనం పాటలు పాడాం. ఇప్పుడు మిగతా సగం దైవజనులు వారి ఆత్మ నడిపింపుని బట్టి జరిగించబోతూ ఉన్నారు. మనమందరం చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ కలిగేటట్లు ఎస్లానని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. Hallelujah. A little hello and a how do you do? And in that moment, Hallelujah. ఇదేనా లైవ్ వెళ్ళేది మీది? కొంచెం కిందకి దించా. పైన వైట్ బార్డర్స్ ఉన్నాయి చూడు, అది. అన్నీ నేను చెప్పాలా చెప్పు? అవి మీరు చూసుకోవాలా? ఫ్రేము పర్ఫెక్ట్గా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన ఘనమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో ఈ సభల ఆఖరి రాత్రి సకాలంలో సన్నిధిలో సమకూర్చబడిన దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ వందనాలు.